మెదక్ మండలం పేరూరులో అగ్ని ప్రమాదంతో ధాన్యం దగ్ధమైంది. వరి కొయ్యలకు మంట పెట్టడంతో నిప్పురవ్వలు ఎగసిపడి పక్కనే ఓ వెంచర్లో తూకం వేసి నిల్వ చేసిన 100 ధాన్యం బస్తాలకు మంటలు అంటుకున్నాయి. ఇందుకు సంబంధించిన మరింత సమాచారం మా ప్రతినిధి ప్రశాంత్ అడిగి తెలుసుకుందాం. ప్రశాంత్, వడ్ల కుప్పలకు మంటలు అంటుకోవడానికి గల కారణాలు ఏంటి? శర్మ, ముఖ్యంగా ఇక్కడ మనకు ప్రాథమికంగా జరిగిన సమాచారం ఏంటంటే గుర్తు తెలియని వ్యక్తులు పొలం పూసిన తర్వాత ఆ కొయ్యకాలను కాల్చే క్రమంలో దానికి నిప్పుపెట్టడం జరిగింది. అది కాస్త గాలి ఉదిరికి విస్తృతంగా వ్యాపించి పేరూరు మెదక్ జిల్లాలోని మెదక్ మండలం పేరూరు గ్రామంలో ఒక ప్రైవేట్ వెంచర్ లో ఆ గ్రామానికి చెందిన పేరూరు గ్రామానికి చెందిన రైతులందరూ ప్రైవేట్ వెంచర్ లో ధాన్యం అనేది పూసుకోవడం జరిగింది. అక్కడ సుమారు కొంతమేర తూకం కూడా పెట్టి బస్తాల్లో నింపుకున్న పరిస్థితి అక్కడ ఉంది. ఈ క్రమంలో వ్యాపిస్తూ వచ్చిన అగ్ని బస్తాలకి అంటుకొని సిద్ధి రాములు పూజయ్య అనే 2 రైతులకు చెందిన సుమారు 100కు పైగా బస్తాలు మంటల్లో కాలినట్టుగా మనకు తెలుస్తా ఉంది. ఘటన విషయం తెలుసుకున్న అగ్నిమాపక సిబ్బంది అక్కడికి చేరుకొని హుటాహుటిన మంటలను ఆర్పే ప్రయత్నం చేయడంతో అక్కడ పరిస్థితి మరీ తీవ్రంగా కాకుండా ఉందని చెప్పుకోవచ్చు. సుమారు 120 బస్తాల ధాన్యం కాలిపోవడంతో 6 కాలం కష్టపడి పండించిన పంట కళ్ళ ముందే కాలిపోతుందని చెప్పేసి అక్కడ రైతులు కన్నీరు ముందురైన పరిస్థితి ఉంది. విషయం తెలుసుకున్న స్థానిక ఆర్డీఓ మెదక్ ఎంఆర్ఓ కూడా అక్కడికి చేరుకొని పరిస్థితిపై ఆరా తీశారు. అగ్నిమాపక సిబ్బంది హుటాహుటిన ప్రమాదం ఘటనకు చేరుకొని మంటల్ని ఆర్పడంతో ఇతర బస్తాలకు కూడా మంటలు వ్యాప్తి చెందకుండా అక్కడ ఉండడంతో ప్రమాదం స్థాయి ఒకంత తీవ్రత తగ్గిందని చెప్పుకోవచ్చు. ప్రశాంత్, ప్రమాదం స్థాయి తీవ్రత తగ్గినా కూడా ఏమైనా ఆస్తి నష్టం, అంటే ఈ ధాన్యం బస్తాలు ఇంకా మంటలు వ్యాపించకుండా ఏమైనా ఆపగలిగారా? దీని వెనకాల ఎవరైనా ఉన్నారనే అనుమానాలు ఏమైనా ఉన్నాయా? ఇప్పటికైతే గుర్తు తెలియని వ్యక్తులు పొలానికి నిప్పు పెట్టడంతో ఇది జరిగిందని చెప్పేసి స్థానిక పోలీసులు ప్రాథమికంగా నిర్ధారించడం జరిగింది. హుటాహుటిన వచ్చిన అగ్నిమాపక సిబ్బంది అక్కడ పరిసర ప్రాంతాలు ముఖ్యంగా ఏంటంటే ధాన్యం బస్తాలు ఎక్కడైతే అంటుకున్నాయో ఆ ప్రాంతంతో పాటు పక్కనే ఉన్న బస్తాలకి అంటుకోకుండా ఉండడం కోసం అని చెప్పేసి చర్యలు చేపట్టడంతో అక్కడ మనకి ప్రమాద తీవ్రత అది తగ్గిందని చెప్పుకోవచ్చు. లేదంటే మాత్రము గ్రామానికి చెందిన అందరూ రైతులు కూడా అక్కడే వడ్ల బస్తాలు నిల్వ చేసుకోవడము, వడ్ల కుప్పలు పోసుకోవడము జరిగింది కాబట్టి వాళ్ళు రావడం ఆలస్యం అయితే ప్రమాద స్థాయి ఇంకా ఎక్కువగా ఉండేది, ఆస్తి నష్టం ఎక్కువ జరిగేదని కూడా చెప్పుకోవచ్చు. ప్రస్తుతానికైతే సుమారు 2 రైతులకు కలిసి ఒక 4 టన్నుల వరకు, సుమారు 4 టన్నుల పైగానే వడ్లు కాలిపోయినట్టుగా మనకు స్పష్టమున్న సమాచారం. ప్రశాంత్, తహసీల్దార్ ఇచ్చిన హామీ ఏమైనా ఉందా బాధితులకు? అంటే నష్టపరిహారం ఏమైనా చెల్లిస్తాము అని చెప్పేసి తెలియజేశారా? అసలు ఇలా దాచుకోవాల్సిన అవసరమా? అంటే తూకం వేసి ఎందుకు నిల్వ ఉంచాల్సి వచ్చింది అనే పరిస్థితులపై, ఇలా జరిగిన ఘటనపై ఏమైనా దర్యాప్తు చేస్తున్నారా? ఇప్పటికైతే అధికారులు చెప్తుంది ఏమంటే తూకం వేశారు, లారీల సమస్య ఉంది, కొంచెం హమాలీల సమస్య కూడా ఉంది. దానివల్ల గోదాంలో తరలించడంలో కొంచెం జాప్యం జరుగుతూ ఉంది. దానివల్ల మాత్రమే ఇది ఆలస్యం అని చెప్పి కనిపిస్తా ఉన్నారు. నష్టపోయిన బాధిత రైతులకి ప్రభుత్వం నుంచి అండగా ఉంటామని, అయిన పరిహారం కూడా ఇప్పించే ప్రయత్నం చేస్తామని కూడా అధికారులు చెప్తున్నారు. ధన్యవాదాలు ప్రశాంత్.